మాటరీ పుత్ర వీరపురుషదత్తుడనేవాడు ఈ వంశంలో మరో చక్రవర్తి. మరి ఈయన గురించి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి అడుగుతాడు అనే విషయాన్ని చూసినట్టయితే చూడండి, ఈయనది మాత్రం ఖచ్చితంగా మీరు ఏ ఆంధ్రదేశ చరిత్రతో సంబంధం ఉండి, సిలబస్లో ఆంధ్రదేశ చరిత్ర ఉండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయండి, ఇక్ష్వాకుల పాఠంలో ఖచ్చితంగా అడిగేవాడు ఈయన అడగాల్సిందే. అట్లాంటి చక్రవర్తి, చాలా గొప్ప చక్రవర్తి. చూడండి, ఈ వంశంలో గొప్పవాడు, గొప్ప చక్రవర్తిగా ఈయన పేరు చెప్తారు ఒకటి. రెండవది, తన తల్లి మాటరీ పేరు మీద వీరపురుషదత్తుడు ఆ పేరు పెట్టుకున్నాడు ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇతడు ఇందాక మనం చెప్పుకున్నాం ప్రాముఖ్యతలో, తన ముగ్గురు మేనత్త కుమార్తెలను వివాహం చేసుకొని భారతదేశంలో ఒక కొత్త సిస్టానికి శ్రీకారం చుట్టాడు. అదే మేనత్త కూతుర్లను వివాహం చేసే సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. అదే కాదు, ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజుల్లో వాకాటక రాజులని ఉండేవాళ్ళు. వాకాటక రాజుల అమ్మాయిని కూడా వివాహం చేసుకొని మొత్తం 5గురిని వివాహం చేసుకొని, అంటే ఈయన ఎందుకు వివాహం చేసుకున్నాడంటే, రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే వివిధ ప్రాంతాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి వాళ్ళతో వియ్యం అందుకుంటే నాకు ఏ కష్టం రాదని ఆలోచించి ఆ విధంగా ప్లాన్ చేశాడు. దాన్ని ఏమంటారంటే, మన చరిత్రలో ఏమంటారంటే వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని అభివృద్ధి చేసుకున్న చక్రవర్తులు ఎవరంటారు. చూడండి, మన ఇండియన్ హిస్టరీలో చదువుతాం, వైవాహిక సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని అభివృద్ధి చేసుకున్న మొట్టమొదటి భారతీయ చక్రవర్తి ఎవరంటే బిందుసారుడు అని చెప్తాం. బిందుసారుడు భారతదేశం, బింబిసారుడు హర్యంక వంశ స్థాపకుడైన బింబిసారుడిని ఎందుకంటే బింబిసారుడు అశోకుడు నాన్న బిందుసారుడు. ఈయన బింబిసారుడు భారతదేశంలో వైవాహిక సంబంధాల ద్వారా మగధ రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాడు బింబిసారుడు. అలాగే మన ఆంధ్రదేశంలో వైవాహిక సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి చక్రవర్తుల్లో మాటరీ పుత్ర వీరపురుషదత్తుడు అనేవాడు కూడా ఒకడు. నెక్స్ట్, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయన గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకోగలుగుతున్నామంటే దీనికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అంటే, ఈయనకు సంబంధించిన అనగానే తక్కువ గుర్తుకొచ్చేది ఏంటంటే నాగార్జున కొండ శాసనం నాగార్జున కొండలో లభించినటువంటి శాసనం ఈయన గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందిస్తుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే, మనకి కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట అని ఊరుంటుంది. ఆ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జగ్గయ్యపేట. డియర్ స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి మన విజయవాడ హర్షిత అకాడమీ అందిస్తున్నటువంటి ఒక సదవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే, ఎగ్జామ్ వాయిదా పడిందన్న విషయం అందరికీ తెలిసింది కాబట్టి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఈ సబ్జెక్ట్ మీద, అంటే అన్ని సబ్జెక్ట్ మీద సరైనటువంటి అవగాహనతో ఎగ్జామ్ రాయాలన్న ఉద్దేశంతో ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను వివిధ రకాలైనటువంటి టెక్స్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తుంది. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అంతా కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎన్నిసార్లు ఆ సబ్జెక్టు చదివినా కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటటువంటి తెలియాలి. అంటే ప్రతి ప్రశ్నని ఎలా అడుగుతున్నా అనేటటువంటి విషయాన్ని మీకు తెలియాలి. అది తెలియాలంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాసినట్టయితే ఏ బిట్టుని ఏ టైప్లో అడగటానికి అవకాశం ఉంది, అదే బిట్టుని ఎన్ని రకాలుగా ఆన్సర్లను చేయడానికి వీలవుతుందని ప్రతి విషయాన్ని ఇప్పుడు ఎలా అంటే మనం ఆ ఎగ్జామ్స్ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటే అసలు ఎగ్జామ్కి దాన్ని బాగా ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు ఇంటి దగ్గర ఉండి, అంటే మీ అంతటా మీరు ఎగ్జామ్స్ ఏదన్నా ప్రాక్టీస్ పేపర్లు పెట్టుకొని చేస్తే అది సక్సెస్ కాలేరు. దీనికి అవకాశం కల్పిస్తున్నటువంటిది ఏంటంటే మన హర్షిత అకాడమీ విజయవాడ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి సబ్జెక్టు ఎక్స్పర్ట్ అనేటువంటి లెక్చరర్స్ చేత ఈ ఎగ్జామ్ పేపర్లను తయారు చేయించడంతో పాటు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటిని అనాలిసిస్ చేయించడానికి కూడా మంచి అవకాశం ఇచ్చారు.
దీనిని అతి తక్కువ ఫీజుతో వీళ్ళు అందిస్తున్నటువంటి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. దీనిలో ప్రత్యేకంగా ఏపీపీఎస్సిలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి 75 మార్కులకు సంబంధించినటువంటి దాన్ని ప్రతి ఎగ్జామ్ని అంటే ఆఫ్లైన్లోను ఆన్లైన్లోనూ నేనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విద్యార్థి మిత్రులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకా 45 రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ రాయటం మొదలుపెట్టినా కూడా రేపటి రోజున ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని మాట ఇస్తుంది హర్షిత అకాడమీ. దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కు సంప్రదించగలరు. ఊరిలో లభించినటువంటి మాందాత శాసనం, మాందాత ఇప్పటికి ఎన్ని ఏపీపీఎస్సీలో ఈ బిట్ అడిగి ఉంటాడో, ఎన్నిసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్టేట్ డివైడ్ అయ్యాక కానీ ఆంధ్రదేశ చరిత్రలో ఇక్ష్వాకుల పాఠం అడిగితే ఖచ్చితంగా ఈ మాందాత శిల్పం అడగాల్సిందే. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎంత ఇంపార్టెంట్ బిట్ ఇది. జగ్గయ్యపేటలో గల మాందాత శిల్పం ఇతని గురించి తెలియజేస్తుంది. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే నాగార్జునకొండ ఈ రాజధాని విజయపూర్ పరిసర ప్రాంతం ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉందనుకోండి. నెక్స్ట్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. మన చరిత్రకారులకి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఒక శిల్పం లభించింది. ఆ శిల్పం ఎవరిదా అని పర్టికులర్గా పరిశోధన చేస్తే ఈ మాందాత శిఖరం అంటే మాందాత అంటే చక్రవర్తి అని అర్థం. అట్లా కూడా అడుగుతాడు, మాందాత అంటే అర్థం ఏందంటాడు, అంటే చక్రవర్తి, ప్రాకృతం. ఎందుకు ఇలా రాజభాష ప్రాకృతం, అందుకని మాందాత అంటే చక్రవర్తి అనేటటువంటి అర్థం కలిగి ఉంటుంది. మరి ఈ రెండు విషయాలు ఆయనకు అంటే చక్రవర్తి పోలికలు ఉన్నటువంటి ఒక శిల్పం లభించింది. ఆ శిల్పం ఎవరిదా అని మన చరిత్రకారులు పరిశోధన చేస్తే అది వీరపురుషదత్తుడికి సంబంధించిందని చెప్పి బయటపడింది. అప్పుడు మనోళ్ళు ఓహో అంటే ఈయన పరిపాలన జగ్గయ్యపేట కూడా ఉందన్నమాట అని చెప్పి ఆధారాలు సహా వెలికి తీశారు. ఇప్పుడు రేపు పరీక్షలో మిమ్మల్ని ఏమంటాడు, మాందాత శిల్పం ఎవరిది అంటాడు, వీరపురుషదత్తుడిది. మాందాత శిల్పం అంటే అర్థం ఏందంటాడు, అంటే చక్రవర్తి అని అర్థం, చక్రవర్తి పోలికలతో ఉన్నటువంటి శిల్పం అని అర్థం, చక్రవర్తి పోలికలతో ఉన్నట్లు శిల్పం. అది ఎవరిది అంటాడు, వీరపురుషదత్తుడు. మాందాత శిల్పం ద్వారా మనకేం తెలుస్తుంది అంటాడు, అంటే వీరపురుషదత్తుడు జగ్గయ్యపేట ప్రాంతం వరకు కూడా పరిపాలన చేసి ఉండని ఆధారాలు నేను లభిస్తుంది. నెక్స్ట్ ఇంకో విషయం, ఈయన ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనవాడు పరిపాలనకు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు లాగానే ఫస్ట్లో హిందూ మతాన్ని ఆచరించాడు. హిందూ మతం లాగా వాళ్ళ నాన్న యజ్ఞయాగాలు చేసినట్టు మనోడు కూడా ఆ వైదిక మతం మీద అభిమానం పెంచుకొని వైదిక మతం యాంగిల్లో ఆలోచిస్తున్న సమయంలో కొన్ని రోజులు అలాగే వైదిక మతం వాళ్ళ భార్యలు వీళ్ళందరూ కలిసి ఆ హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు. ఇలా కాలం నడుస్తున్న టైంలో ఇలా రాజ్యంలో ఒక స్త్రీ ప్రవేశించింది, ఒక ఆవిడ ప్రవేశించింది. ఆమె ఎవరయ్యా అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం అమరావతి ఊరుకు చెందినటువంటి అమరావతి, అప్పట్లో ఇక్ష్వాకులు పరిపాలన చేసేటప్పుడు అమరావతి ఊరుకు చెందిన వ్యక్తి ఒక ఆయన మంచి ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడి పేరు బోధిశర్మ. బోధిశర్మ అప్పుడు వీరపురుషదత్తుడి దగ్గర ట్రెజరీ ఆఫీసర్, కోశాగారానికి అధికారిగా ఉండేవాడు. పేరేంది, బోధిశర్మ. బోధిశర్మ అనేవాడు వీరపురుషదత్తుడు ఆస్థానంలో కోశాధికారిగా వ్యవహరించేవాడు. ఇప్పుడు బోధిశర్మ గురించి ఎందుకు చెప్తున్నానంటే బోధిశర్మకి ఒక మేనకోడలు ఉండేది. ఆమె పేరు అంటే బోధిశర్మ మేనకోడలి పేరు ఏందయ్యా అంటే ఆమె పేరు ప్రత్యేకంగా ఉపాసికా బోధిశ్రీ. ఉపాసికా బోధిశ్రీ అని ఆమె పేరు. ఉపాసికా బోధిశ్రీ అని ఒక ఆవిడ ఉండేది. ఈవిడ వాళ్ళ మావయ్య అధికారాన్ని ఉపయోగించుకునో లేకపోతే ఆమెకి స్వతసిద్ధంగా వచ్చిందో గొప్ప చదువు చదివి ఉంటుంది అప్పట్లో, ఆమెకి మంచి పేరు ప్రతిష్టలు రావాలని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించింది. బౌద్ధ మతాన్ని స్వీకరించి మనకి నాగార్జున కొండ మీకు ఇందాకనే చెప్పాను. నాగార్జున కొండలో ఆచార్య నాగార్జునుడు అప్పట్లో బౌద్ధ విశ్వవిద్యాలయం పెట్టిండు. అదేవిధంగా మనం చరిత్రలో చదువుకుంటాం నాగార్జునుడి పేరు మీద ఆచార్య నాగార్జునుడి కోసం ప్రత్యేకంగా యజ్ఞశ్రీ శాతకర్ణి
అంటే శాతవాహన చక్రవర్తుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి ఓ పెద్దది 1500 గదులతో పారామతి బౌద్ధ విహారం అని చెప్పి ఒక విహారం అంటే బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకునేటువంటి ఒక గెస్ట్ హౌస్ లాంటిది కట్టించాడు 1500 గదులతో. మనకి బౌద్ధ మతంలో వస్తాయి స్తూపాలు, చైత్యాలు, కట్టడాలు, స్తూపాలు, చైత్యాలు, విహారాలు, ఆరామాలను వస్తాయి. విహారము కట్టించిండు యజ్ఞశ్రీ శాతకర్ణి 1500 గదులతో ఆచార్య నాగార్జునుడి కాలంలో. అవన్నీ అప్పట్లో చేసాం. ఏమేం చేసిందంటే ఆ బౌద్ధ మత కట్టడాల దగ్గర ఇంకా కొన్ని కట్టడాలు కట్టిస్తుంది. ఎందుకు? బౌద్ధ మతంలో చేరింది కాబట్టి. అప్పుడు ఆంధ్రదేశంలో ప్రజలంతా కూడా హిందూ మతాన్ని కొద్ది పక్కన పెట్టి బౌద్ధ మతాన్ని బాగా ఆదరిస్తారు. బౌద్ధ మతం అంటే చాలామంది సన్యాసులు తయారవుతారు, సామాన్య ప్రజలు కూడా బౌద్ధ మతానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అప్పుడే ఒక అర్థమైంది. ఏమర్థమైందంటే అందరూ బౌద్ధ మతాన్ని అభిమానిస్తారు కాబట్టి నేను కూడా బౌద్ధ మతంలో జాయిన్ అవుతానని చెప్పి ఇక బౌద్ధ మత కార్యక్రమాలకు అని చెప్పి ప్రత్యేకంగా నాగార్జున కొండ దగ్గర చులువ దమ్మగిరి అని ఒక పెద్ద విహారాన్ని కట్టించింది. చులువ దమ్మగిరి అని ఒక విహారాన్ని కట్టించింది. ఆ విహారాన్ని కట్టిస్తే ఆమె పేరు అసలు అద్భుతంగా మారిమోగిపోతుంది. విచిత్రం ఏంటంటే ఆ రోజుల్లో మన భారతదేశానికి ఎవరన్నా బౌద్ధ సన్యాసులు, ఉదాహరణకి దక్షిణ భారతదేశం కాదు, శ్రీలంక, భారతదేశం వెలుపల నుంచి బయట నుంచి ఎవరన్నా భారతదేశం నుంచి ఎవరన్నా సన్యాసులు అంటే ఎవరైనా విదేశీయులు ఎవరైనా మన భారతదేశానికి రావాలంటే వాళ్ళు సన్యాసులు, ఇప్పుడు మనం కనుక పుణ్యక్షేత్రాలకు పోయినప్పుడు ఆ చుట్టుపక్కల ప్లేసులన్నీ చూసి వచ్చినట్టుగా ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధ సన్యాసులు, ముఖ్యంగా శ్రీలంక ఈ ఏరియాకు సంబంధించిన బౌద్ధ సన్యాసులు ఎవరన్నా భారతదేశానికి రావాలన్నప్పుడు వాళ్ళు ముందే స్కెచ్ గీసుకునేవాళ్ళు. ఎట్లా? భారతదేశంలో ఏ ప్రాంతాలు చూసుకుంటూ పోవాలి. ఉదాహరణకి ఏది చూసినా చూడకపోయినా ప్రతి ఒక్కళ్ళు లుంబిని వనం పోయేవాళ్ళు. లుంబిని వనం ఎందుకు? గౌతమ్ బుద్ధుడు పుట్టిన ప్లేసు అది. ఆ ప్రాంతాన్ని బౌద్ధ సన్యాసులు, ఆ బౌద్ధ మత సన్యాసులు ఎప్పుడన్నా విదేశాల నుంచి సందర్శించుకుంటూ పోవాలంటే అప్పట్లో మ్యాప్ గీసుకునేవాళ్ళు. లుంబిని వనం చూడాలి, నెక్స్ట్ ఏంది గయా చూడాలి, బీహార్లో ఉన్న గయా. ఎందుకు? గౌతమ్ బుద్ధుడు అక్కడే సంబోధిని పొందాడు, జ్ఞానాన్ని పొందాడు కాబట్టి. నెక్స్ట్ ఏంది? కుషినగరం చూడాలి. ఎందుకు కుషినగరం చూడాలి? అది గౌతమ్ బుద్ధుడు నిర్యాణం చెందాడు కాబట్టి. అర్థమైందా? ఇట్లా కొన్ని నగరాలు చూసుకుంటూ రావాలనుకునేవాడు. అదేవిధంగా సారనాథ్, ప్రత్యేకంగా సారనాథ్లో ప్రత్యేకంగా ఆయన ధర్మచక్ర ప్రవర్తనం, తన శిష్యులకి 5గురికి ధర్మచక్ర ప్రవర్తనం చేశాడు. ఇట్లాంటివి చూసుకునేవాళ్ళు. అదేవిధంగా గౌతమ్ బుద్ధు మన అశోకుడు ఏదైనా కట్టడాలు కట్టించిండా అవి చూడటానికి, స్తూపాలు కట్టడాలు కట్టడానికి ప్రత్యేకంగా సాంచి స్తూపం అలాంటివి చూడటానికి పోయేవాళ్ళు. ఇటు నుంచి పోయేటప్పుడు ఏం చేసేవాళ్ళు? అసలు ఆంధ్రదేశంలో ఏమన్నా ఉన్నాయా అని ఆ సన్యాసులు ముందు ఇక్కడి నుంచి చూసుకుంటూ పోదామని అనుకునేవాళ్ళు. అప్పుడు విచిత్రం ఏంటంటే ఈ ఉపాసిక బోధిశ్రీ కట్టించిన చులువ ధర్మగని కానీ, అదేవిధంగా ఇంతకుముందు యజ్ఞశ్రీ శాతకర్ణి కట్టించిన పారామతి బౌద్ధ విహారం కానీ ఇవి కూడా చూసుకుంటూ పోయేవాళ్ళు. అలా సన్యాసులు వచ్చి మన ఆంధ్రదేశంలో నాగార్జున కొండ దగ్గర ఉన్న ఆ చులువ ధర్మగిరి తర్వాత పారామతి బౌద్ధ విహారం చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమని అద్భుతంగా పొగిడేవాళ్ళు. చిన్న వయసు అయినా కూడా అమ్మాయి అద్భుతమైన కట్టడాలు కట్టిస్తుంది, ఎంత గొప్ప పేరు వచ్చింది అని చెప్పి ఆమెను అందరూ ప్రశంసిస్తుండేవాళ్ళు. గమ్మత్తు ఏంటంటే ఏమో చక్రవర్తి రాణి కాదు, ఒక మంచి పొజిషన్లోనూ అంటే ఆడేది ఒక అధికారంలోనూ లేదు. ఇదంతా మన చక్రవర్తి గమనిస్తాడు. ఇదేంది? ఒక చక్రవర్తినైనా నన్ను పొగడకుండా ఏమని ఎవరినో పొగుడుతారు ఏంది అని ఆరాధించిండు. అసలు చక్రవర్తినైనా నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు. దారిన పోయే దానిలందరూ ఆమెను పొగుడుతారో తప్పితే వామ్మ ఆమె ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, అట్ట కట్టించింది, ఈ కట్టడం కట్టించింది అంటారు. కానీ అసలు ఈ రాజ్యానికి చక్రవర్తి ఎవడు, వాడు ఏం చేస్తాడు, వాడిని ఒకసారి చూద్దామని ఆలోచన ఈ జనాలకు రావట్లేదు ఏంద్రా అని చెప్పి అప్పుడు ఆలోచిస్తే ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే చుక్కలన్నీ ఒకవైపు ఉంటే చంద్రుడు ఒకవైపు ఉన్నట్టుంది. అంటే జనాలందరూ బౌద్ధ మతాన్ని ఆదరిస్తారు. అదేవిధంగా బౌద్ధ మతం సన్యాసులు ఇప్పుడు చాలామంది ఉన్నారు. నేను హిందూ మతాన్ని పట్టుకొని ఆలాడుతున్నా. అంటే హిందూ మతానికి అంత ప్రాధాన్యత అప్పుడు లేదు. అందరూ ఎవరినైనా బౌద్ధ మత సన్యాసులను పొగుడుతారు. అందుకని నేనే కొద్దిగా పార్టీ మారితే బాగుంటుంది, అంటే ఈ హిందూ మతాన్ని పక్కన పెట్టి బౌద్ధ మతానిలో చేరితే అద్భుతంగా ఉంటుందని చెప్పి
ఆ ఉపాసిక బోధిస్త్రీకి వస్తున్న పాపులారిటీని చూసి మనోడు డైవర్ట్ అయ్యిండు. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్